జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలం బెండాలపాడు గ్రామ శివారు అటవీ ప్రాంతంలో గత సంవత్సరం గుత్తికోయిల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చలమల శ్రీనివాసరావు జ్ఞాపకార్థం శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయిన ప్రదేశంలో 4 జిల్లాల అటవీ శాఖ అధికారులతో కలిసి 16,660 మొక్కలను అటవీ శాఖ అధికారులు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ, ఐఎఫ్ఎస్ భద్రాద్రి సర్కిల్ అధికారి భీమానాయక్ హాజరయ్యారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రావడానికి ఎంతో సంతోషంగా ఉందన్నారు. మొక్కలు నాటేటప్పుడు శ్రీనివాసరావు కుటుంబీకుల్లోని కళ్లల్లో ఆనందాన్ని, బాధను రెండింటినీ చూశానని పేర్కొన్నారు. ఇక్కడ మొక్కను చూసినప్పుడల్లా చలమల శ్రీనివాసరావు చిరునవ్వే కనపడుతుందని తెలిపారు. కుటుంబానికి ప్రభుత్వం ఖమ్మంలో 500 గజాల భూమిని, ములకలపల్లె మండలంలో శ్రీనివాసరావు సతీమణికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం కేటాయించిందని తెలిపారు. శ్రీనివాసరావు కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఐఎఫ్ఎస్ అధికారి భీమానాయక్ మాట్లాడుతూ 600 కోట్ల రూపాయలతో కనిగిరి టూరిజం పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కొత్తగూడెంలోని సెంట్రల్ పార్కును కూడా చలమల శ్రీనివాసరావు పేరు మార్చడం జరిగిందని పేర్కొన్నారు. 4 జిల్లాల అటవీ అధికారులతో మొక్కలు నాటి చలమల శ్రీనివాసరావుని స్మరించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎఫ్డీఓ కోటేశ్వరరావు, రేంజర్ ఎల్లయ్య, 4 జిల్లాల ఎఫ్డీఓలు, రేంజర్లు, అటవీ శాఖ సిబ్బంది, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సార్ వీడియో రారా తమ్ముళ్ళు ఇట్రాండి तुम्हारा वाच रहा అసలు అవసరం లేదు మంచి మీద పెట్టుకో కార్లో పెట్టే మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. చాలా అదృష్టంగా భావిస్తున్నాయి చెట్లన్నీ కూడా. నేను వస్తున్నప్పుడు ఎక్కడయ్యా సీనన్నని పలకరిస్తున్నాయి పచ్చని చెట్లు. థ్యాంక్ యూ అందరికీ. చెట్లన్నీ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఆకులు కూడా అడవిలో చూడండి, అడవిలో ఆకులు చెట్లు కూడా రెపరెపలాడుతూ సీనన్నా వచ్చావని అవి కూడా పలకరిస్తూ ఉన్నాయి. నేను ఎప్పుడే టిఫిన్ చేసేటప్పుడు ఒక చిన్న పాట విన్నా. పచ్చని చెట్టు నేనురా, పాలుగరే మనసు నాదిరా, పచ్చని చెట్టు నేనురా, పాలుగరే మనసు నాదిరా, కొమ్మను నేరెమ్మను, కొమ్మను నేరెమ్మను, పాలుగరే అమ్మను, పచ్చని చెట్టు నేనురా, పాలుగరే మనసు నాదిరా, నింగి మబ్బుల్ని వానగా మలిచినం, చేను చెలికల్ల నీళ్లతో తడిపినం, నింగి మబ్బుల్ని వానగా మలిచినం, చేను చెలికల్ల నీళ్లతో తడిపినం. అద్భుతమైన పాటని మొక్క నాడుతున్న సందర్భంలో వాళ్ళ కళ్ళల్లో చూస్తే ఒక పక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు, బాధని దిగమిస్తూ ఆనందాన్ని బయట వ్యక్తం చేశారు. ఎందుకనంటే నా పతి ఈ ప్రాంతంలో ఇదే స్థలంలో చనిపోయినందుకు వారి పేరున ఈ అటవీ ప్రాంతానికి ఒక నాంది పలికేటటువంటి మొక్క నాతో నాటిస్తున్నారని వాళ్ళ యొక్క మనోభాష వాళ్ళు వ్యక్తం చేస్తున్న సందర్భం చూశాను. కాబట్టి మన మధ్య లేకపోయినా ఈ ప్రాంతాన్ని నాది అని భావిస్తూ అడవిని ఉత్పత్తి రంగంలో తేవాలని, అడవి మానవ జీవన వలికి ఉపయోగకరంగా ఉండాలని చెప్పి వారు ఎంతో శ్రమ పడ్డారు.
అటవీ ప్రాంతంలో పనిచేస్తే ఎన్నో అవార్డులు వారు దక్కించుకున్నారు. అంటే ఎంతో కృతనిశ్చయం చేసినటువంటి గొప్ప ఏదురుగా ఇప్పుడే సార్ ఒక మంచి పాట పాడారు. దాంతోపాటు మరి అడవి ముద్దు బిడ్డ అనే ఒక పాటని నాంది పలుకుతూ కూడా వారు మాట చెప్పడం జరిగింది. కాబట్టి వారికి ఆత్మ చేకూరాలని వారి కుటుంబ సభ్యులు నేను ప్రకటన సానుభూతి తెలియజేస్తూ, అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా ఈ కాన్స్టిట్యున్సీలోని ములకల్పల్లి మండలంలో ఎంఆర్ ఆఫీసులో డీటీగా కూడా వారు మొన్ననే జాయిన్ అయ్యారు. అదేవిధంగా ప్రభుత్వం తరఫున వారికి వారి కుటుంబానికి 50 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి వారికి కూడా ఖమ్మం నడిబొడ్డు మీద మొడిబొడ్డులో 500 గజాల భూమిని ఇవ్వడానికి కూడా నేను ఉదయంతో ప్రభుత్వం తరఫున నేను మాట్లాడినప్పుడు పెద్దలు గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హామీ ఇవ్వమని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే వారికి కూడా ఖమ్మంలో 500 గజాల భూమిని కూడా వారికి ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు మంచి కార్యక్రమానికి నాంది పలికి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఫారెస్ట్ అధికారులందరికీ కూడా మరొకసారి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ స్మృతి వనం అనేది రాష్ట్రంలో ఒక తుదిమిరిగా ఉండాలి సార్. దీంట్లో నా తరపున ఏ సహాయ సహకారం కావాలన్న పూర్తి స్థాయిగా మీకు సపోర్ట్ ఉంటుందని, అదేవిధంగా ఇది ఒక టూరిజం సేఫ్గా చెప్తా ఉన్నారు. వచ్చేటప్పుడు ఈ ప్రాంతాన్ని టూరిజం ప్లాన్గా చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. చాలా అదృష్టం. ఏదైతే కొండ మీద ఉన్నాడో దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా ఈ ప్రాంతంలో ఒక సఫారీ ఒక టూరిజాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నారు. చాలా అదృష్టం. ఈ ప్రాంతం నా కాన్స్టిట్యూన్సీలో ఈ ప్రాంతాన్ని కూడా ఒక గొప్ప టూరిజంగా వెలుగొందాలని ఈ యొక్క స్మృతి వనం ఏదైతే రేంజర్ శ్రీనివాసరావు గారు అనే ఒక స్మృతి వనం మీరు ఏదైతే ఏర్పాటు చేసిండ్రో దీనికి రాష్ట్రం నలుమూలలు వచ్చేవారు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించేలా ఒక అద్భుతమైన అధ్యయన కేంద్రంగా, అదేవిధంగా రాష్ట్రంలో ఏ ఒక్క ఫారెస్ట్ అధికారి సెక్టర్గా ట్రైనింగ్ సెంటర్ కావాలన్నా కూడా దీనినే మీరు రూపకల్పన చేయాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను.